రైట్గా కాకినాడకు సంబంధించి చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాఖలోనే నిబంధనలకు విరుద్ధంగా లారీలు ప్రొక్లైన్లతో అక్రమ మట్టి తవ్వకాలు జరగడం, దానిపై జనసేన నేతలే కొట్లాట్లకు దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. విపక్షంలో ఉన్నప్పుడు వైకాపాను విమర్శించిన పవన్ ఇప్పుడు అధికారంలో ఉండి మౌనంగా ఉండడంపై స్థానిక ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది, అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అనే విషయంపైన మా కాకినాడ రిపోర్టర్ నవీన్ రాజు అందిస్తారు. నవీన్ రాజ్. గుడ్ మార్నింగ్ చిరంజీవి. ఏదైతే కాకినాడ జిల్లాలో ఏదైతే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని నెలలుగా అయితే కనుక ఆ అక్రమ మట్టి తవ్వకాలు అయితే యథేచ్ఛగా జరుగుతున్నాయి. అంటే రాత్రి పగలు తేడా లేకుండా ఈ మట్టి తవ్వకాలు అయితే అక్రమంగా జరుగుతున్నప్పటికీ అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ చూసి చూడనట్లయితే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అంటే రేయింబవళ్ళు ఆ పొక్కలైనతో అక్కడైతే యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతూ ఆ పెద్ద పెద్ద లారీలతో అయితే కనుక ఈ మట్టిని అయితే అక్రమంగా తరలించుకుపోతున్నారు. అంటే ఇటు రాత్రులు లేదు పగలు లేదు, భారీ ఎత్తున అయితే కనుక ఈ లారీలు నిత్యం ఈ గ్రామాల మీదుగా ఈ మట్టి తవ్వకాలతో ఆ నిత్యం రాకపోకలు సాగిస్తుంటే అటు రోడ్లు అయితే ధ్వంసం అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు పిఠాపురం నియోజకవర్గంలో 2 చోట్ల అక్రమంగా మట్టి తవ్వకాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒకటి రాపర్తి, మరొకటి చెందుర్తి. ఈ 2 గ్రామాల్లోనూ కూడా చెరువుల్ని యథేచ్ఛగా జనసేన నాయకులే అక్రమంగా మట్టి తవ్వకాలు అయితే సాగిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ తవ్వకాలకు సంబంధించి కూడా జనసేన పార్టీలోనే ఆ 2 వర్గాల మధ్య కూడా కొట్లాటలు, విభేదాలు, ఘర్షణలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే మీరు తవ్వుతున్నారంటే మీరు తవ్వుతున్నారు, మీరు తవ్వద్దు, మాకు ఇవ్వాలి. అసలు జనసేన నుంచి అంటే వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వాళ్ళు పెత్తనం సాగిస్తున్నారు. ఎప్పటి నుంచో జనసేనలో ఉన్నా మాకు ఇక్కడ పెత్తనం లేదు అని ఓ పక్క నుంచి ఈ మట్టి తవ్వకాల విషయంలో అయితే ఘర్షణ కూడా జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే భారీగా మట్టి తవ్వకాలు జరిగిపోతున్నాయి, ఇక్కడి నుంచి కోట్లాది రూపాయలు తరలించుకుపోతున్నారు, మేము ఎట్టి పరిస్థితులను చూస్తూ ఊరుకోము, దీన్ని అడ్డుకుంటామని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పవన్ కళ్యాణ్ అయితే కనుక దీన్ని విమర్శలు చేశారు. అదే పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఆయన నియోజకవర్గంలోనే భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నప్పటికీ ఆయన చూసి చూడనట్లయితే వ్యవహరిస్తున్నారు. ఆయన కార్యక్రమంకి ఏదైనా వస్తే కార్యక్రమం వచ్చి చూసుకుని వెళ్ళిపోవడం తప్ప ఈ మట్టి తవ్వకాలకు సంబంధించి అయితే ఆయన పట్టించు ఆ చిందూరుతో ఒక్క చెరువుకి సంబంధించి కూడా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి అని చెప్పేసి ఇటు జనసేన కావచ్చు, అటు వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు వ్యతిరేకించిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ మట్టి తవ్వకాలు కూడా ఎక్కడ ఆగడం లేదు. అంటే 5,000 క్యూసెక్కులకి అంటే అనాధికారికంగా అంటే అధికారులతో 5,000 క్యూసెక్కులకి అనుమతులు తీసుకున్నాము, మమ్మల్ని ఎవరు ఆపలేరు అని చెప్పేసి అయితే ఒక పక్క నుంచి వారంతా కూడా ఈ ఆ మట్టి తవ్వకాలు సాగించారు. మరోవైపు చూస్తే కనుక ఆ తవ్వకాలు రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ.